బంగాళాఖాతం సముద్ర తీరంలో సిటీ ఆఫ్ డెస్టినీ విశాఖపట్నంలో ఉన్న ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం అండ్ ఎనర్జీ IIPEకి ఇన్స్టిట్యూట్ ఆఫ్ నేషనల్ ఇంపార్టెన్స్ హోదా ఇవ్వబడింది. భారత ప్రభుత్వంలోని ఏకైక శక్తి కేంద్రీకృత వైజ్ఞానిక సంస్థ ఇది. ఇక్కడ శక్తి సంబంధిత విద్యతో పాటు శక్తిపై పరిశోధనలకు కూడా ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. రిన్యూవబుల్ మరియు నాన్ రిన్యూవబుల్ ఇంధన రంగాలలో భారతదేశాన్ని ఆత్మ నిర్భరతగా మార్చడానికి IIPE కట్టుబడి ఉంది. తద్వారా ఆత్మ నిర్భర భారతదేశపు కల సాకారం అవుతుంది. क्लाइमेट चेंज पर इस वैश्विक मंथन के बीच मैं भारत की ओर से इस चुनौती से निपटने के लिए 5 अमृत तत्व रखना चाहता हूं, पंचामृत की सौगात देना चाहता हूं. ప్రపంచంలోని ఇంధన మరియు వాతావరణ సవాళ్లకు గౌరవనీయులైన ప్రధానమంత్రి ఇచ్చిన పంచామృత్ పరిష్కారాలను అందించడం ద్వారా భారతదేశాన్ని గ్లోబల్ ఎనర్జీ హబ్గా మార్చడంలో IIPE సహాయం చేస్తుంది. దాని పరిశోధన యొక్క సామర్థ్యాన్ని మెరుగుపరచడానికి IIPE యొక్క గ్లోబల్ ఇండస్ట్రియల్ అడ్వైజరీ బోర్డ్ కొత్త సాంకేతికతల ద్వారా దాని పరిశోధనను వేగవంతం చేసి మరింత విస్తరిస్తోంది. పరిశోధన యొక్క ప్రధాన రంగాలు బయోఫ్యూల్స్, బ్యాటరీస్, కార్బన్ క్యాప్చర్ మరియు సీక్వెస్ట్రేషన్, హైడ్రోజన్ ప్రొడక్షన్, ఇంకా స్టోరేజ్, EOR కోసం CO2 యొక్క గ్రీన్ ఫ్యూల్స్ లో క్యాప్చర్ ఇంకా కన్వర్షన్, రిన్యూవబుల్ ఎనర్జీ, వేస్ట్ నుండి ఎనర్జీ, జియోథర్మల్ ఎనర్జీ మొదలైనవి ఉన్నాయి. ఈ పనిలో సంస్థకు అనేక మంది ఇండస్ట్రీ భాగస్వాములు ఉన్నారు. అవి HPCL, NTPC, SBI ఫౌండేషన్, ONGC, IOCL, OIL, గెయిల్, హాలిబర్టన్ ఇంకా గ్రీన్కో. IIPE యొక్క పరిశోధన పని విశ్వ నెట్ జీరో లక్ష్యానికి సహాయపడుతుంది. ప్రతి ఒక్కరూ వారి తక్కువ విలువ, స్థిరమైన ఆధునిక ఇంధన అవసరాలను తీర్చగలరని నిర్ధారించే యునైటెడ్ నేషన్స్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్కి కూడా ఇది దోహదపడుతుంది. సముద్రపు నీటి నుంచి హైడ్రోజన్ను ఉత్పత్తి చేసేందుకు IIPE రోజుకు 1 టన్ను సామర్థ్యం గల ప్లాంట్ను అభివృద్ధి చేస్తోంది. దీని వ్యయం 35 కోట్లు. విశాఖపట్టణాన్ని భారతదేశపు మొదటి హైడ్రోజన్ నగరంగా మారాలని కలలు కన్న ఈ ప్రాజెక్టు సాకారం అవుతుంది. ఇన్స్టిట్యూట్ యొక్క విద్యా వ్యవస్థ NEP 2020 ప్రకారం రూపొందించబడింది మరియు ఇది బీటెక్, ఎంటెక్, MSc మరియు PhD కోర్సుల సౌకర్యాన్ని కలిగి ఉంది. ఇంటర్నేషనల్ అకాడమిక్ బోర్డ్ సహాయంతో ఈ పాఠ్య ప్రణాళిక రూపొందించబడింది. ఇక్కడ బోధనకు సంబంధించిన అనేక కొత్త ప్రోగ్రాంలు ఉన్నాయి. శాండ్విచ్ PhD ప్రోగ్రామ్, హోస్టింగ్ ఫారెన్ రీసెర్చర్స్, ఇంటర్నేషనల్ ఎలెక్టివ్స్, గ్లోబల్ స్టూడెంట్ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్, జాయింట్ MBA విత్ IIM విశాఖపట్నం, బీటెక్ MS ప్రోగ్రామ్ విత్ US యూనివర్సిటీస్, ఇంకా ఎనర్జీ సైన్స్ మరియు ఇంజనీరింగ్లో MTech. ఇది ఉద్యోగాలను అందిస్తుంది. ఎనర్జీ విద్యలో ప్రతి ఒక్కరూ పాల్గొనేందుకు వీలుగా IIPE అండర్ గ్రాడ్యుయేట్ విద్యార్థులందరికీ ఫెలోషిప్లను అందిస్తుంది. సామాజికంగా మరియు ఆర్థికంగా బలహీనంగా ఉన్న విద్యార్థులందరూ 70% నుండి 100% ట్యూషన్ ఫీజులలో తగ్గింపు ఉంటుంది. పాఠశాల విద్యార్థులలో సైన్స్కు సంబంధించిన ప్రాక్టికల్ నాలెడ్జ్ని పెంపొందించే లక్ష్యంతో స్టూడెంట్ ఫ్యాకల్టీ కనెక్ట్ ప్రోగ్రాం ప్రారంభించబడింది. ఈ సంస్థ సముద్ర తీరం వద్ద కూడా బాధ్యత తీసుకుంది. దీని ఉద్దేశ్యం వన్యప్రాణుల సంరక్షణ మరియు సముద్ర తీర సమాజాలు మరియు పర్యాటక రంగం యొక్క రక్షణ. IIPE ఈ ప్రాంతం యొక్క సామాజిక మరియు ఆర్థిక అభివృద్ధికి తన ప్రయత్నాల ద్వారా అభివృద్ధి చెందిన భారతదేశంను రూపొందించడానికి సహకరిస్తోంది. IIPE యొక్క స్టేక్ హోల్డర్స్ ఇకిగాయ్పై బలమైన విశ్వాసాన్ని కలిగి ఉంది. అంటే ఉద్దేశపూర్వక పని. ప్రపంచంలోని మరియు వర్తమానంలో ఉన్న సవాళ్లను అధిగమించగలిగేలా బ్లూ జోన్స్ అభివృద్ధికి సంస్థ అనేక ప్రయత్నాలు చేస్తోంది. వాంగ్లీ గ్రామ భూమిలో IIPE యొక్క గ్రాండ్ కొత్త క్యాంపస్ నిర్మాణం జరుగుతోంది. దాని వైశాల్యం దాదాపు 201 ఎకరాలు. ఈ క్యాంపస్లో అత్యాధునిక శక్తి కేంద్రీకృత పరిశోధనా ప్రయోగశాలలు ఉంటాయి. అందులో నెట్ జీరో, హైడ్రోజన్, ఇంకా హైడ్రోజన్ టెస్టింగ్ మరియు వాలిడేషన్ టెక్నాలజీ కోసం సెంటర్స్తో పాటు విద్య, హాస్టల్స్, ఇంకా ఇతర అన్ని అవసరాల కోసం కొత్త భవనం నిర్మించబడుతోంది. అది దాదాపు 60,000 చదరపు మీటర్ల పునాది స్థలంలో ఉంటుంది. మనమందరం కలిసి కృషి చేద్దాం. తద్వారా
కాలంతో పాటు కలిసి అడుగులు పరస్పరం అభివృద్ధికి నాంది పలుకుదాం.